హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందామని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు యొక్క యాజకత్వం గురించి అనేక విషయాలు రాస్తూ ఆయన రక్తము ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనం ఏ విధంగా దేవుని సన్నిధికి సంపూర్ణ ధైర్యంతో రాగలవారమై ఉన్నామో ఆయన మనకు తెలియజేస్తూ, ఆయన నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందామని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అవును, ఈరోజు మన నిరీక్షణను, మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. వాటిని మనం ఎన్నడూ కోల్పోకూడదు. మన విశ్వాసంలో మనం దిగజారిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా మన నిరీక్షణ యొక్క ఫలాలని మనకు దయచేస్తాడు. కాబట్టి మనమందరూ ఆయన కొరకు ధైర్యంతో ఎదురు చూసేవారుగా ఉండాలి. మనందరికీ యేసుక్రీస్తు అనే ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఆయన రక్తం ద్వారా దేవుని సన్నిధికి ధైర్యంగా చేరుకుని ఆయన యందు విశ్వాసంలో మనం నిలవబడినప్పుడు ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మన ప్రతిఫలాన్ని, మన బహుమానాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.